మంచిది, వాక్యాన్ని చూసుకున్నామండి. మర్చిపోయారా? ఇంతకు మొదలు చూసుకున్నటువంటి వాక్యం జ్ఞాపకం ఉందా? ఏం చూసుకున్నాం? ధ్యానం లేదమ్మా. దానియేలు గురించి చెప్పండి. ఓకే, మంచిది. ఏమంటలేదు అట్లా. ఓకే, మంచిది. మేడం ఇక్కడ సరే, మంచిది. మనం దానియేలు గురించి తెలుసుకున్నాం. ఏం ఆవాజ్ గబస్, లేదంటే మా ఇంటికి కనబడుతున్నాను, వస్తావా? సరే, మంచిది. దానియేలు గురించి మనం చూసినప్పుడు వాళ్ళు దేవునికి ఒక నిబంధన చేసుకున్నారు. శద్రక్, మేషక్, అబేద్నెగోలు దేశం విడిచి దేశం వచ్చినప్పటికీ వాళ్ళు చెప్పేటువంటి కండిషన్కి ఒప్పుకోలే. ఎందుకు? పవిత్రతని కాపాడుకోవడానికి, పవిత్రతని పోగొట్టుకోకుండా, మాంసం తినకుండా, ద్రాక్ష రసం తాగకుండా వాళ్ళు కాపాడుకున్నారు కాబట్టి దేవుడు వాళ్ళ ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగించాడు. ఎన్నో సార్లు దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు. ఒకసారి చూద్దామని మనము దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూసుకుంటే, దేశం కాని దేశంలో దేవుడు ఎంతో గొప్పగా హెచ్చించడమే కాదు, ఆ దేశపు రాజుతో ఒక మాట నిబంధన చేసుకున్నాడు. ఏమిటో తెలుసా? మీరు పూజించే దేవుడు, మీరు ప్రార్థన చేసే దేవుడు తప్ప వేరే దేవుడే లేడు భూమి మీద అనేటువంటి జవాబు వచ్చేలా. ఎందుకో తెలుసా? దేవునికి మనము లోబడి ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుడు ఏ విధంగానే, ఎలాగైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా మనం హెచ్చిస్తాడు. అందుకే చాలా మంది భక్తుల గురించి మనం చూసుకుంటాం. వేల సంవత్సరాలు, 2-3 వేల సంవత్సరాల క్రితము కూడా వాళ్ళ చరిత్రను కళ్ళకు కట్టినట్లు ఇప్పుడే జరిగిందేమన్నట్లుగా మనకు రాయించాడు. పాపం చేసిన వారి గురించి రాయించాడు, భక్తిగా జీవించిన వాళ్ళ గురించి రాయించాడు. ఎందుకు అంటే, నీది ఇలా చేస్తే ఈ ఫలితము, ఇలా చేస్తే ఈ ఫలితం. ఒకవేళ పాపం చేసిన వారిని మనం దృష్టిలో పెట్టుకున్నట్టు అనుకో, వాళ్ళకు పట్టిన శిక్ష మనకు ఖచ్చితంగా పడుతుంది. ఎంత గొప్ప వారైనా, ఎంత దేవుని యందు విశ్వాసం ఉంచిన వారైనా తప్పు చేస్తే దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. అందుకని మనం జాగ్రత్తగా ఉండడానికే వాళ్ళ జీవిత చరిత్రను ఏం చేశాడు మనకు చూపించింది. ఒకసారి చూద్దామండి. 2వ అధ్యాయం దానియేలు గ్రంథము 2వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. नबुकद्नेस्सर त्याच्या कारकिर्दीच्या दुसऱ्या वर्षी स्वप्ने पडली, जेणेकरून त्याच्या मनाला तळमळ लागली आणि त्याची झोप उडाली. ఏమంట? నెబుకద్నెజరు రాజు ఏలుబడి యందు 2వ సంవత్సరమున కల కనెను. అందరి గురించి ఆయన ఎప్పుడైతే చేపట్టాడు రాజ్యర్గము, 2 సంవత్సరాల తర్వాత ఒక కలగన్నాడంట. కలగన్నాడు, మంచిదే. ఆ కళ భావము చెప్పమని చెప్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఎన్నో కళలు వస్తాయి, వాటి గురించి ఎవరికి తెలియదు. ఈ ప్రధానమంత్రులకు రావచ్చు, ముఖ్యమంత్రులకు రావచ్చు. ఇప్పుడు అంత లేదు, అప్పుడు అలా కాదు. ఏదైనా కళ కంటే దానికి ఏమి ఉద్దేశం అని చాలా మందిని పిలిపించుకొని చెప్పించుకునేవారు. ఈయన కూడా అలాగే అంటున్నాడు. నెబుకద్నెజరు రాజు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కల కనెను. అందరి గురించి ఆయన మనసు కలతపడగా తనకు నిద్ర పట్టక ఉండెను. ఒక కలగన్నాడు, అసలుగా నిద్ర రాలేదంట కళ చూసినాక. ఇది ఇంకొక విచిత్రం ఏంటంటే, ఏదైతే కలగన్నాడో ఆ కళను మర్చిపోయాడు. ఇది విచిత్రం. ఒకవేళ ఆ కళ కానీ ఆ కళ ధ్యాస ఉంటే పదే అది గుర్తుకొస్తుంది, నన్ను ఏం చేయాలా అని బాధపడాలి. కానీ ఈయన ఏంటంటే కనసులో కళ చూశాడు, మేల్కోగానే అది ఏం చూశాడు మర్చిపోయాడు. ఇది విచిత్రం. అప్పుడు అన్నాడు, శాస్త్రులను, పరిచయాలను, శకునగాళ్ళను,
మంత్రాలు ఎద్ది చేసేవారు. ఎవరెవరైతే కళ భావం చెప్పుతారు అని ఆయనకు అనిపిస్తుందో వాళ్ళందరూ పిలిపించాడు. ఎందుకు? నేను ఒక కళ కన్నాను, కళాభావం చెప్పాడు. వీళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకు తెలుసా? కళాభావం చెప్పితే కొన్ని కానుకలు ఇచ్చేవాడు. బంగారు, ఎండి, మంచి పేరు, మంచి హోదా, పదవి. వీళ్ళు ఏమనుకున్నారు? కళ చెప్తాడు, దాన్ని ఏదో ఒక ఉదాహరణ తీసి చెప్పుదామని వాళ్ళ ఆలోచన. ఇది ఇంకొక ట్విస్ట్ ఉంది మనకు. చూడండి, 2 వచ్చిన ముందుకు కానొస్తుంది. तेव्हा राजाने हुकूम केला की माझी स्वप्ने काय आहे ते सांगायला ज्योतिषी, मांत्रिक, जादूगार व कांदी यास बोलावून आणा. मग ते सर्व राजासमोर हजर आले. ఏమంట? కాగా రాజు తన కడిన కళను తనకు తెలియజెప్పుటకు శకునగాళ్ళను, గాఢ ఇద్దె గలవారును, మాంత్రికలను కలిలైన పిలువనంపించరని ఆజ్ఞేయగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. ఎవ్వెవరు మేము శాస్త్రులు, మేము మంత్రాలు చెప్పేవారు, మాము గారడిద్ది చేసేవాళ్ళు, ఇవన్నీ ఎవరైతే ఎవరికి ఆ శక్తి ఉందో వాళ్ళని అందరూ పిలిపించండి. పిలిపించిన తర్వాత అందరు వచ్చారు, రాజు ముందర నింబడ్డారు. లైన్గా నింబడ్డారు. ఎవరు చెప్తారో ఎదురు చూస్తాడు ఆయన. కానీ దాంట్లో ఇంత లోతు ఉందని వాళ్ళకి తెలియదు. చూడండి ఏమంటున్నాడు 3వ వచనంలో. ఓ మేడం. राजा त्यास म्हणाला, मला पडलेले स्वप्न समजण्याविषयी माझ्या मनाला तळमळ लागली आहे. ఏమంటున్నాడు ఈయన? రాజు వారితో, నేను ఒక కళ కంటిని, ఆ కళ భావము తెలుసుకోవలనని నేను మనోవ్యాఖ్యల నొంది ఉన్నాను గనక ఏమంట, చాలా చింత చేస్తున్నాను, చాలా బాధపడుతున్నా. ఈ మనుషులు ఒక వేదన, బాధ. నేను కళగంటిని ఆ కళాభావం చెప్పాలి. ఎవరు చెప్తారు చెప్పండి మీరు? ఎందుకు తెలుసా? ఆనందం లేదానికి, నెమ్మది లేదు, సంతోషము లేదు. ఏమై ఉండొచ్చు? దేవాతి దేవుడు ఎలాగైనా ఎవరినైనా ఎక్కడైనా వాడుకోగలడు. ఎంతో మంది భక్తుల్ని అన్యుల మధ్యన, లేక రాజుల మధ్యన, తెలియని దేశములో చెరపట్టకపోయినప్పుడు కూడా, మనం ఎలిషి గారు నుంచి కూడా చూసుకున్నప్పుడు, ఒక చిన్నదానిని, ఒక ఆడపిల్లని యుద్ధం చేసి కనబోయినప్పుడు ఆ రాజు ఇంట్లో పని చేయడానికి వెళ్తే, ఆ మంత్రి ఇంట్లో పని చేయడానికి వెళ్తే ఆమె అక్కడ సువార్త చేసింది. ఏమిటో తెలుసా? మా దేశంలో ఇలాంటి కుష్ఠరోగం బాగా చేసే వాళ్ళు ఉన్నారు. ఆయన ఏం చేశాడు? ఈ దేవుని తప్ప నేను సత్యంత వరకు ఏ దేవుని ప్రార్థన చేయాలి. నువ్వు నీతి నిజాయితీగా ఉంటే నిన్ను ఎక్కడైనా చేర్చగలరు. ఆ సంఘటన జరిగిన తర్వాత చిన్నదానికి, లేక కనబడిన పాపకి ఎంత మర్యాద దక్కింటాడు, ఎంత బహుమానం ఇచ్చింటాడు. నువ్వు నా యొక్క జీవితాన్ని మార్చేసావని ఒక మంచి స్థాయిలో పెట్టింటాడు. ఎందుకంటే రాయబడలేదు కాబట్టి. ఈడ ఎలిసి గారికి ఇంత మంచి బహుమానం ఇవ్వడానికి వచ్చాడు. దాని గురించి చెప్పిన ఆమెకు అలాగే వదిలేస్తాడా? లేదు. దేవుడు ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలా అయినా వాడుకోగలడు. కానీ దానికి మనం సిద్ధపడి ఉండాలి, అర్హత కలిగి ఉండాలి. చూడండి ఏమంటున్నాడు 4వ వచనంలో. कास्ती अरामी भाषेत राजाला म्हणाले, महाराज चिरायू असा आपले स्वप्न आपल्या या दासास सांगा, म्हणजे आम्ही त्याचा अर्थ सांगू. ఏమంటున్నారు? కలిదీలు స్త్రీలతోనూ ఇట్లనేది, రాజా చిరకాలము జీవించును గాక, మరియు తమరి దాసులకు కళ్ళ సెలవిచ్చిన ఎడల దాని భావమును తెలియజేయము. ఏమంట? మేము మీ పనివారు, మీ దాసులు. మీరు ఏదైతే కళ కన్నారు కదా, ఆ కళ చెప్పితే దాని భావాన్ని చెప్తాము.
అని ఎన్నో దేశాలు ఆ దేశంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు మంత్రం చదివేవారు లేక గాడిద చేసేవారు ఈ యొక్క దేశంలో బబులోను దేశంలో ఎంతమంది ఉంటే వాళ్ళని పిలిపియండి, పిలిచారు. మంచిది. రాజ్యం మేమేం చేస్తాము, మీ కలభావం చెప్తాము. మీరేం చేయాలి, మీ కళ ఏమన్నారో అది మాత్రమే చెప్పాలి. ఇప్పుడు అస్సలు ట్విస్ట్ ఉంటుంది చూడండి. ఆలోచన 5వ వచనంలో राजाने कासद्यास म्हटले की माझा ठराव होऊ चुकला आहे की माझे स्वप्न त्याचा अर्थही मला तुम्ही कळविले नाही, तर तुमचे तुकडे तुकडे करून तुमचे घरे उजिरडे करावे. ఏమంట, రాజులంటే ఇట్లే ఉంటది. రాజులతో ఎవరు మాట్లాడలేరు. అందుకే ఫస్ట్ అధ్యాయంలో మనం చూసుకున్నాం, దానియేలు చెప్తున్నాడు, అయ్యా ఇదిగో మేము మా దేవునికి నిబంధన చేసుకున్నాం, మాంసం తినకూడదు, ఏది పడుతుంది, ద్రాక్షరసం తాకూడదు, మాకు ఆకులు కూరగాయలు మాత్రమే అన్నం పెట్టండి, రట్లిస్తే తింటాం, అంతేకాని ఏది పడితే అది తినం అన్నప్పుడు ఆ మంత్రి మాట్లాడుతున్నాడు, మీరు మమ్మల్ని చంపేయాలనుకున్నారా, రాజు కని తెలిస్తే నేను చంపేస్తాను తెలుసా. రాజు శాస్త్రులు వాళ్ళతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా, రాజు నేను దాన్ని మర్చిపోతుంది గాని కలను దాని భావమును మీరే తెలియజేయని మీరు చేయని ఎడల మీరు తుత్తనీయులుగా చేయబడుదురు, మీ ఇండ్లన్నీ పెంటగాను చేయబడును. ఆయన ఏమంటున్నాడు, నేను కళ మర్చిపోయాను మీరు చెప్పాలి, చెప్పకపోతే మిమ్మల్ని తోకడాలు చేసి పారేస్తాడు. మీ ఇండ్లుగా ఉండొస్తుంది, మీ భార్యలు ఉండరు, మీరు బాగానే గాడిద ఇద్దిగలవారము, మేము ఇది చేస్తాం అది చేస్తామని పెద్ద పేరు వాల్సిన వారు ఉన్నారు కదా, ఎప్పుడు మీ చరిత్ర కనపడతారు. నాకు తెలియదండి అనే ప్రశ్న ఉండకూడదంట. ఎవడో ఒకటి చెప్పాలి, చెప్పకపోతే మాత్రమే అందరిని చంపేస్తారు. మీరుండి లాభం ఏంటి, నేను కలగన్నాను రాజును, నా కళ భావం చెప్పకపోతే మీరుండి లాభం ఏంటి చెప్పండి. మిమ్మల్ని చంపడమే కాదు, మీ కుటుంబాలను కూడా చంపేస్తారు, మీ ఇండ్లు కూడా ఉండదు, అవన్నీ కూడా నేలమట్టం చేసేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. భయం. రాజుని ఎవరు ఎదిరించగలరా? ఇప్పుడుగానైతే ముఖ్యమంత్రిగానైతే ధరణ చేసినా అది ముఖ్యమంత్రిగానే లోపలేస్తారు, ప్రధానమంత్రిని కూడా లోపలేస్తారు. అప్పుడు అలా కాదు, రాజు ఏది చెప్పితే అదే జరగాలి. రాజు చంపమంటే చంపబడాలి, లేదు బ్రతకమంటే బ్రతకబడాలి. ఇక్కడ తప్పెవరు చెప్పండి. రాజు కలగన్నాడు, కలగని నాయన మర్చిపోయాడు, వీళ్ళకి ఏ అన్యం పుణ్యం తెలియని వాళ్ళు చెప్పకపోతే చచ్చిపోతారంట. ఇది ఎంత విచిత్రం చూడండి. ఇది దేవుని యొక్క చిత్రం. చూడండి కింద ఏమంటున్నాడు 6వ వచనంలో, पण तुम्ही स्वप्न व त्याचा अर्थ मला सांगाल तर तुम्हाला मजकूरून देणग्या, इनामे व मोठा मान मिळेल. स्वप्न व त्याचा अर्थ मला सांगा. ఏమంటున్నాడు, కళను దాని భావమును తెలియజేసిన ఎడలా ధనములను బహుమానములను మహాఘనతను నా సముఖములో నుందురు గనుక కళను దాని భావమును తెలియజేయుదురు. ఏమంటున్నాడు, మీరు ఒకవేళ నేను ఏదైతే కనసు చూశానో దాన్ని గాన ఒకవేళ చెప్పితే ఏమంటున్నాడు, మీకు బహుమానమే బహుమానము, మంచి హోదా, మీరు ఏది అడిగితే అది ఇస్తాను, మీరా ఊహించుకుంది ఇస్తా, కానీ చెప్పాలంటే ఏం చేయాలి, తెలియాలి వీళ్ళకి. నేను ఇది మనుషుల వల్ల అయ్యేదే కాదు. వాళ్ళు మాట్లాడతారు చూడు కింద ఏమంటారు, ఇది మనుషులు చేసే పని కాదు, మనిషి ఆలోచనకి అంత అంతు చిక్కదు. మనిషి ఏం చేస్తాడు, కంటికి కనపడేది చెప్తాడు, ఏదైనా చెప్పితే దానికి ఉదాహరణ తీసుకొని చెప్తాడు, కంటికి ముందర జరిగే దాన్ని బట్టి చెప్తాడు, కానీ తెలియంది ఏం చెప్తాడు. తెలియంది చెప్పాలంటే దేవుడే చెప్పాలి. వాళ్ళు మాట్లాడుతారు చూడండి కింద ఏమంటున్నాడు, ते पुन्हा त्याला म्हणाले, महाराजांनी आपले स्वप्ने आपल्या या दासास सांगावे, म्हणजे आम्ही त्याचा अर्थ सांगू. ఏమంటున్నాడు, రాజా ఆ కళ
తమరి దాఖలమైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియజేయదము. మరలా ప్రత్యుత్తరం ఇచ్చింది. మళ్ళీ అడుగుతున్నారు, జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మీరేం కళ అన్నారు, మర్చిపోయారు, మమ్మల్ని నమ్ముతామంటే మేమేం చేస్తాం చెప్పండి, మీరు కళ చెప్పండి, మేము భావం చెప్తాం. ఆ మాటకు మళ్ళీ ఏమంటున్నారు చూడండి కింద. तेव्हा राजाने म्हटले, तुला खात्रीने वाटते की तुम्ही वेळ काढीत आहात, कारण तुम्हाला ठाऊक आहे की माझा ठराव होऊन चुकला आहे. ఏమంటాడు? అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, నేను మరచి ఉంటదా మీరు చూచి కలహారమును చేయవలెనని మీరు కనిపెట్టుచున్నారు. నేను బాగుగా గ్రహించుచున్నాను. ఏమంటున్నాడు? నేను మర్చిపోయినాను మీకు తెలుసు, నన్ను భ్రమ పెట్టడానికి మీరు టైం పాస్ చేస్తారంతే. నేను మర్చిపోయాను రా మీరు చెప్పండి నేనంటే నన్నే బోల్ట కొట్టేయడానికి చూస్తారు మీరు, నన్నే పల్టి కొట్టిస్తారా, నాకే ప్రశ్నలు వేస్తారా? ఇదేంటో చిత్రం. వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు చూడండి, ఇప్పుడు మంచి మాట మాట్లాడతారు వాళ్ళు. 9వ వచనంలో, तुम्ही मला स्वप्न सांगणार नाही तर तुमच्या संबंधाने एकच हुकूम देणार, हा प्रसंग टाळावा म्हणून तुम्ही खोट्या नाट्या गोष्टी सांगवायचा बेत केला आहे. माझे स्वप्न मला सांगा, म्हणजे त्याचा अर्थ तुम्हाला सांगता येईल, तेव्हा नाही हे मला कळाले. ఏమంటున్నాడు? కాలము ఉపాయం గల గడపవలెను. అబద్ధము మోసపు మాటలను నా యుద్ధ పలకక నుద్దేశించి ఉన్నారు. మీరు కలను చెప్పలేకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖచ్చితముగా గనక కలను దాని నాకు చెప్పుడి, అప్పుడు దాని భావమును తెలియజేయుటకు మీకు సమర్థత కలదని నేను తెలుసుకుంది. నేనంటున్నాడు ఏమంట, నేను కళ ఏం చూసినా అది చెప్పితే దాని భావం చెప్తారనుకుంటాను. మీరు టైంపాస్ చేసే లాభం లేదు. మీరు ఎంత టైంపాస్ చేసినా మీకే ముప్పు. ఎందుకు తెలుసా? ఆయన ఏమన్నాడు? నేను ఏదైతే చెప్పానో అది ఖచ్చితంగా జరుగుతుంది. అంటే మిమ్మల్ని చంపేస్తాను. మిమ్మల్ని చంపడమే కాదు, మీ ఇల్లును కూడా కూల్చేస్తాను. ఖచ్చితంగా ఇది జరగకూడదంటే ఏం చేయాలి మీరు? ఆఖరికి నేనేం కళ కన్నాను ఆ కళను మీరు చెప్పండి. కళ చూసిన ఆయన మర్చిపోతే వీళ్ళు ఏం చేశారు? ఎదురు చెప్పలేరు, దాన్ని భావము చెప్పలేరు, కళ చెప్పలేరు. అందరు గందరగోళంలో గురైపోయారు. ఆ స్థానంలో ఎవరు లేరు, దానియేలు గారు మాత్రం ఉండేది. ఎందుకు తెలుసా? చెరపట్టు కూర్చుని శాస్త్రి అని చెప్పుకోలే, నేను ఒక మంత్రం చేస్తానని చెప్పుకోలే, నేను ఒక విద్య చేస్తానని చెప్పుకోలే, ఆయన ఒక పేరు సంపాదించుకోవడానికి ఏదని కూడా ముందుకు రాలే. ఉన్నాడు, ఒక జ్ఞానిగానే ఉన్నాడు. కానీ కింద చూడండి ఏమంటున్నాడు 10వ వచనంలో, खांद्याने राजास उत्तर केले, महाराजाची ही गोष्ट सांगितले असा कोणी मनुष्य साऱ्या दुनियात नाही. असली गोष्ट ज्योतिषास, मंत्रिकास किंवा खास्त्यास कोणती थोर व पराक्रमी राजाने आजपर्यंत विचारली नाही. ఏమంట? అందుకు కలరీలు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చి, భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్ప జాలడు, ఏ చక్రవర్తిను అధికారియును శకునుగాను గారడ విద్య గల వారు ఎదుటను కలదీయులు ఇట్టి సంగతి విచారింపలేదనేది. ఏమంటున్నారు? రాజు అడిగిన సంగతి భూమి ఇసరాం ఎవ్వలాంటివి అని ఎవడు చెప్పలేడు. ఎందుకంటే ఇది మనుషులు చెప్పే పని కాదు. ఇంతకుముందు ఎవడు అడిగి ఉండడు. ఇలాంటి మమ్మల్ని అడిగితే మనం ఏం చేస్తాం?
మనుషులు ఎవరు లేరా? మనుషులు ఎవరు లేరు కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోలు. వేరే దేశంలో దానియేలు గారిని ఎలా వాడుకున్నాడు చూద్దామని కింద. महाराज जी गोष्टी विचारतात हम्म. दुर्घटित आहे. ఉమ్, मानवात वास न करणाऱ्या देवाशिवाय ఉమ్. कोणाच्याही महाराजांच्या उदरास सांगणार नाही. ఏమంట? దేవుడు తప్పంట. రాజు విచారించి సంగతి బహు అసాధారణమై ఉన్నది. దేవతలు కాక మరెవరును ఈ సంగతి తెలియజేయ జాలరు. దేవతలు నివాసములు శరీరాల మధ్య ఉండవు కదా. ఏమంటున్నాడు? దేవతలైతేనే చెప్పాలి, కానీ వాళ్ళు ఈడ మన మధ్య ఉన్నారా? మనలో ఉంటారా? లేదు. దేవతలు తప్ప మనుషులు చెప్పలేరయ్యా నీవు అడిగేది. మేమే కాదు, ఈ దేశంలో భూమి మీద యా దేశానికి పోయినా ఏ గారడ విద్య గలవాడు చెప్పలేడు, ఏ శాస్త్రి చెప్పలేడు, ఏ మాంత్రికుడు చెప్పలేడు, ఏ పంచాంగం చూస్తాడు చెప్పలేడు, ఎవడు చెప్పలేడు. ఎవరు చెప్తారు? కేవలము దేవతలు. దేవతలు అంటే మనుషుల్లో ఉండలేరు, మనుషులు మధ్యన వల్ల నివసించలేరు. ఎవరు చెప్తారు? చూడండి కింద ఏమంటున్నాడు. महाराज जी गोष्टी विचारतात दुर्घटित आहे. मानवात वास न करणाऱ्या देवाशिवाय कोणाच्याने ती महाराजास उजुरास सांगणार नाही. हे ऐकून राजा क्रोधाने संतप्त झाला आणि बाबेलच्या सर्व ज्ञानाचा वध कराव्यास अशी त्याने आज्ञा केली. చూడండి ఏమండి. అందుకు రాజు కోపము తెచ్చుకొని అగ్రహము గలవాడనై బబులోనులోను జ్ఞానులు నందరిని సంహరింపవలనని ఆజ్ఞ ఇచ్చాను. కోపం వచ్చేసి గమ్మత్ చేస్తున్నాను. నన్ను ఏమన్నా నేనేం చెప్పాను? కలగన్నాను, దాన్ని చెప్పమన్నాను. నాకే ప్రత్యుత్తరం ఇస్తారా? దేవతలే చెప్పమంటారు కానీ మనుషులు చెప్పలేరు అంటారు. ఎందుకున్నారు మీరు? ఈ బబులోను దేశంలో ఉన్నటువంటి జ్ఞానాలు అనబడిన వారు, శాస్త్రులు అనబడిన అంటే పంచాంగం చెప్పేవారు, గారడ విద్య గలవారు, ఇలా ఎవెవడు నాను పేరు కాంచిన వాడు వాళ్ళందరూ చంపేమని ఏమి ఇచ్చాడు? ఆజ్ఞ ఇచ్చాడు. భయం పుట్టదా? ఖచ్చితంగా భయమే. ఒక స్థాయిలో ఉన్న వారిని చంపేస్తుంటే మరి మామూలు పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక స్థాయి. ఎందుకు స్థాయి తెలుసా? పంచాంగం చూసేవాళ్ళు, గాడ ఇద్దేవాళ్ళు వాళ్ళకి ఎడబడతారు. ఏం చేస్తాడేమో నాయనని అప్పుడప్పుడు అంటాడు, చేతబడి చేస్తుడు అని. గారాడిద్ది వాళ్ళు, అలాంటి వాళ్ళని కూడా చంపేస్తాను అంటే అందరూ భయపడిపోయారు. చూడండి కింద ఏమంటున్నాడు. ज्ञानाचा वध करावा हा हुकूम सुटला तेव्हा दानियालाचा व त्याच्या सोबताचा वध करावा म्हणून लोक त्यास शोधू लागले. ఏం చేశారు? ఈ దేశం కాని దేశంలో నుండి చినగాళ్ళు కూడా జ్ఞానవంతులుగా చాలా మంది అవుతారు కదా. అందుకే వాళ్ళతో పాటు వీళ్ళని కూడా చంపాలని ఆలోచన చేస్తారు. దానియేలుని, దానియేలు స్నేహితులు. ఎందుకు? మాంసం తినక పప్పు బూదిని మంచి పేరు తెచ్చుకున్నారు. ఏ అన్యాయం చేయకుండా మంచి పేరు తెచ్చుకొని మంచి పదవిలో ఉన్నారు. వీళ్ళు ఏం చేయాలా? వీళ్ళని కూడా వాళ్ళ యొక్క గుంపులోనేసి చంపేయాలని వీళ్ళ ఆలోచన చేసి కింద చూడండి 14 వచ్చిన ఏమంటాడు. राजाचा नायक आयुरक हा बाबेलचा न्यायाचा वध कराव्यास निघाला होता. त्याचबरोबर दानिయేलाने चातुर्याने व सुज्ञतेने भाषण केले. ఏం చేశాడు? దానియేలు గారంట. అప్పుడు దానియేలు బబులోనులోనే జ్ఞానులు చంపటకై బయలుదేరేది రాజు దేహ సంరక్షకుడు అధిపతి ఆరోహ కుమారులకు పోయి ఆజ్ఞని మనవి చేసిన. ఏమంటున్నాడు?
ఎప్పటికైతే దానియేలుకి ఈ మాట తెలిసిందో జ్ఞానులందరూ చంపేస్తారని ఒక మంత్రిని పోయి కలిశాడు. నాకు ఒక ఆజ్ఞ, నాదొక మాట, నాదొక మనవి, నన్ను రాజు దగ్గర తీసుకుపోండి, నేను ఒక మాట మాట్లాడాలి. ఇంతమంది చెప్పలేంది ఏం చెప్తాడు అనుకుంటారు ఎవరైనా? చూడండి కింద మనం చూస్తే 15వ వచనంలో, त्याने राजाचा सरदार आर्योक यास म्हटले, ఉమ్, अशी निकडीचा राजाज्ञा का? ఉమ్, तेव्हा आर्योकाने दानियेलास ती हकीकत सांगितली. రాజు వద్ద నుండి ఈ ఆజ్ఞ ఎంత త్వరగా వచ్చట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతిని అరోకును అడగగా అరోకు ఆ సంగతి దానియేలుకి తెలియజేసాను. ఏమంటున్నాడు? ఏంటి ఇంత విచిత్రం, ఏంటి ఇంత రప్పన, ఏంటి ఇంతమందిని చంపాలనే రాజు ఆజ్ఞ ఇచ్చాడు అనగానే, లేదు, ఆయన కలగన్నాడు, ఆ కలబావు వీళ్ళు చెప్పలేదు కాబట్టి వీళ్ళని చంపాలనుకున్నాడు అని చెప్పినప్పుడు చూడండి దానియేలు గారు ఒక మాట మాట్లాడతాడు 16వ వచనంలో. मग दानियेलने राजाकडे जाऊन विनंती केली, मला अवकाश द्यावा, म्हणजे मी उजळा स्वप्नाचा अर्थ सांगेन. ఏమంటున్నాడు ఈయన చూడండి, ధైర్యంగా పోయి మాట్లాడుతున్న రాజుతోటి. అప్పుడు దానియేలు రాజు అద్దెకి పోయి అప్పుడు అంటున్నాడు, నీ స్వప్నము, నీవేదైతే కలగన్నావో ఆ కళ భావం చెప్పడానికి నాకు కొంచెం సమయం. వీళ్ళందరూ ఏమన్నాడు? ఏ మనుషుడు లేదు, ఎవడు చెప్పజాలడు, ఈ భూమి మీద మనుషుల వల్ల అయ్యేది కాదు, కేవలము దేవతలు చెప్తారు అన్నాడు. దేవుడు అంటే తెలియదు వాళ్ళకి. ఈయనేమంటున్నాడు? అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్నము భావమును తెలియజేయటకు తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. వీళ్ళైతే ఏం చేశారు? వీళ్ళని కూడా చంపాలనుకున్నాడు ఈయన. ఎవరు కూడా చావకూడదని ఏం చేశాడు? నాకు సమయం కావాలయ్యా, నువ్వేదైతే కలగన్నావో ఆ కళ భావం నేను చెప్తా. నేనంటే నేను చెప్పను, నా ఎనికి సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే చెప్తాను. మరి నా చెప్తానని నేను అనుకోవద్దు. చూడండి, ముగిచేసుకుందాం. 17 వచ్చిన यावर दानियेलाने आपल्या घरी जाऊन आपल्या सोबती हनन्या, मिसाएल व अजर्या यास ही हकीकत कळली. ఏమంటున్నాడు? అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హననీయుకును మిసాయేలుకును రాజుకు సంగతి తెలియజేసాను. రాజు సంగతి ఏం చెప్పాడు? తన స్నేహితులు ముగ్గురితో చెప్పాడు, ఇదిగో ఒక పెద్ద సమస్య వచ్చింది, రాజు జ్ఞానులందరూ చంపేయాలని ఆలోచన చేశాడు. ఇది ఆపాలంటే మనం ఒక పని చేయాలి, ఖచ్చితంగా దేవునికి ప్రార్థన చేయాలి. దేవుడు ఈ భావము, ఈ కళను మనకు చెప్పేంత వరకు ప్రార్థన చేయాలి. ఎంత నమ్మకం చూడండి. చంపబడతారని తెలుసు, కుటుంబాలతో సహా చంపబడతారని తెలుసు, ఆయనను ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే దేవుని పైన నమ్మకం అలాంటిది. వాళ్ళు, మా దేవుడు ఏదైనా చేయగలదన్న సమాధ్యత మనకుందా? ఖచ్చితంగా మనకు కూడా ఉండాలి. ఏది చేయలేమనుకుంటాం అది దేవుడు చేస్తాడని దేవుని మీద భారం వేస్తే ఖచ్చితంగా చేస్తాడు. వాళ్ళు అడిగితే చేసిన దేవుడు మనం అడిగితే ఎందుకు చేయడు? వాళ్ళు మనుషులే కదా. ఏం తేడా? భక్తి తేడా. మనకి వాళ్ళకి ఏం తేడా? భక్తి తేడా, విశ్వాసం తేడా, ఆలోచన తీరు తేడా. ఇదిగో వాళ్ళ మాట విన్నావయ్యా, నా మాట ఈయన అంటే ఖచ్చితంగా వింటారు. వాళ్ళు ఎలా నడుచుకున్నారు? ఎంత భక్తిగా నడుచుకున్నారు? అవసరమైతే చావడానికైనా సిద్ధపడ్డారే గాని సిద్ధపడ్డారే గాని దేవునికి మాత్రం వ్యతిరేకంగా పోలే. మనమైతే ఏం చేస్తాం? తొనకలు పెడతారంటే ఇంక తినేదే. ఎప్పటి చూస్తాడు? శరీరాన్ని సంతోషపెట్టాలని అనుకోలే వాళ్ళు. అవసరమైతే సస్తామనుకున్నారు. ఆ
ఫలితము ఈడ మనకు కనపడుతుంది. లాస్ట్ ఒక్క క్వశ్చన్ చూసుకొని ముగించుకుందాం. 18. आणि बाबेलच्या इतर न्यायाबरोबर आपल्या व आपल्या सोबताचा घात होऊ नये म्हणून दानिएलाने त्यास विनंती केली की या रहस्य संबंधाने स्वर्गीय देवाने आपणावर दया करावी असे त्याजवळ मागावे. ఏమంటున్నాడు? ఇదిగో ఈ యొక్క జ్ఞానులందరూ వాళ్ళతో మనం కూడా చావకున్నట్లు దేవుణ్ణి బతి మానుకోవాలి, అడుక్కోవాలి. అయ్యా ఇదిగో రాజు ఏదైతే కలగన్నాడో ఆ కళ భావము గుర్తు చేయాలి, ఆ కళను గుర్తు చేయాలి. ఎవరు చావకున్నట్లు ఇదిగో అన్ని జనుల మధ్యన సజీవుడిగా నీవు నిలబడాలంటే ఇప్పుడే సమయము. ఇప్పుడే సమయము. రాజు దగ్గర దేవుని యొక్క ప్రతాపము, దేవుని యొక్క ప్రభావం చూపించినప్పుడు ఎంత దాకా వెళ్ళిపోతుంది. దేవుని యొక్క చిత్తం ఏమిటో మనం తెలుసుకున్నప్పుడు, దేవుని యొక్క ఆలోచన ఏంటో మనం తెలుసుకున్నప్పుడు ఎక్కడ దేవుని యొక్క వాక్యాన్ని వాడుకోవాలి మనకు తెలియాలి. మనమైతే ఏం చేస్తాం? వాళ్ళు మన దేవుని నమ్మరు, అక్కడ చెప్పకూడదు, కొడతారేమో వాళ్ళు, ఎట్లా అంటే అప్పుడు ఎక్కడైతే చెప్పకూడదు అనుకుంటారో అక్కడే చెప్పాలంటున్నాడు. అతను వాళ్ళకి ఎప్పుడు తెలిసేది? దేవుని బలం ఏంటో ఎప్పుడు తెలిసేది? దేవుని భయం అంటే ఏంటో ఎప్పుడు తెలిసేది? ముందు భాగంలో చూసుకునేవి కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపు చేసి ఆశీర్వదించి నడిపించిన కాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడైన దేవా, మీ ఘనమైన పాదాలకు నమస్కారం. మీరుగా నాయన, మరి ఇంతవరకు ఎన్నో విలువైన సంగతులు విన్నాము, నేర్చుకున్నాము నాయన. మరే విన్న వాక్యాన్ని వదిలేకున్నట్టు, విడిచిపెట్టుకున్నట్టు బాధ్యత కలిగి, భారము కలిగి, ఎలాగైతే శద్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు నాయన మరి దేశంలోనే చావడానికి సిద్ధపడి ఇదిగో నాయన ఎవరు చావకూడదని ఎంతో మంది చావును నా ప్రభా మీ ద్వారా ఆపారు. అయా వాళ్ళు అడిగితే సమస్తము మీరు కలుగు చేశారు. మేము అడిగినప్పుడు కూడా మీరు ఇస్తారు. ఎందుకంటే నా ప్రభా మేము కూడా అలా నడుచుకోవాలి, అలా భక్తిగా ఉండాలి. అలాంటి జ్ఞానము, ఆలోచన, అలాంటి భక్తి మీరు మాకు దయచేస్తారని, మేము చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉంటారని, మీ కృపలు భద్రపరుస్తారని ఇదిగో నాయన వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ మాటలు ఇంకా అనేక విధాలుగా మేము నేర్చుకొని, చదువుకొని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం దయచేస్తారని యేసుక్రీస్తు అత్యశ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. ద్రాక్షరసం చేశాను ఉండవు ద్రాక్షలు.